రాయగడ జిల్లాలో విజిలెన్స్ వాళ్ళలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ 25,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టివేత. రాయగడ జిల్లా గునుపూర్ తహసీల్ పరిధిలోని సిరిఝులి సర్కిల్కు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశాంత్ మల్లిక్ 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఒడిశా విజిలెన్స్ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కాడు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తన పూర్వీకుల భూమికి సంబంధించిన మ్యూటేషన్ కేసులో ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ భూపట్టా జారీ కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసి అవసరమైన ఫీజులను చెల్లించాడు. ఆలస్యం చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశాంత్ మల్లిక్ అనుకూల విచారణ నివేదిక సమర్పించి భూపట్టా జారీకి సహకరిస్తానంటూ 25,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఒడిశా విజిలెన్స్ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని లంచం స్వీకరిస్తున్న సమయంలో ఆయనను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.